రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం పెద్ద చెరువు వద్ద విషాదం చోటు చేసుకుంది. గొర్రెల కాపరి వాళ్ళు గొర్రెలకు మంచినీళ్ళు పెట్టేందుకు చెరువు దగ్గరికి తీసుకెళ్లగా ఒక గొర్రె మంచినీళ్ళ కొరకు వెళ్ళి చెరువులో పడడం జరిగింది. పెద్ద చెరువు దగ్గర గొర్రె మంచినీటి కొరకు వెళ్ళి చెరువులో పడడంతో అక్కడ ఉన్న కాపరి వాళ్ళు లక్ష్మీరాజం మొండయ్య అనేవారు గమనించి దాన్ని కాపాడేందుకు వెళ్ళగా అక్కడ లోతుందన్న విషయం వీరికి తెలియకపోవడంతో ఆ గుంతలో పడి ఇద్దరు మరణించడం జరిగింది. వారిని సిరిసిల్ల అధికారులు వెంటనే సంఘటన స్థలాన్ని చేరుకొని వారి మృతదేహాలను బయటకు తీయడం జరిగింది. ధర్మారం గ్రామంలో వారి కుటుంబ సభ్యులు ధర్మారం గ్రామం శోక సముద్రంలో మునిగిపోయారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ధర్మారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో ముడికల అచ్రాయం మరియు మొండయ్య అనే వ్యక్తులు ఇద్దరు తన గొర్రెలను తీసుకొని ధర్మారం గ్రామ పెద్ద చెరువు వద్దకు వెళ్ళడం జరిగింది. గొర్రెలకు నీళ్లు పెట్టే క్రమంలో ఒక గొర్రె చెరువులోకి వెళ్ళడంతో ముడికల అచ్రాయం ఆ గొర్రెను కాపాడే క్రమంలో నీటిలో మునిగాడు. అతన్ని కాపాడే క్రమంలో మొండయ్య అనే వ్యక్తి కూడా నీటిలో మునిగి ఇద్దరు చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. 2 కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.